హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి అన్నారు. పెట్రోల్ కోసం లైన్లో నిలబడి సమయం వృధా చేసుకోవద్దన్నారు. దేశంలో యుద్ధ పరిణామాలు కొనసాగుతున్న సమయంలో ప్రజా రవాణా ద్వారా ఇంధనం పొదుపు చేయొచ్చని ఆర్టీసీ తెలుపుతోందన్నారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు మలిచేందుకు తెలంగాణ ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ డీలక్స్ బస్సులో టికెట్పై 30% డిస్కౌంట్ ఉంటుందన్నారు. పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరకుండా ప్రజా రవాణా ఉపయోగించండని సిటీ ప్రజలను నాగిరెడ్డి కోరారు. హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి అన్నారు. పెట్రోల్ కోసం లైన్లో నిలబడి సమయం వృధా చేసుకోవద్దన్నారు. దేశంలో యుద్ధ పరిణామాలు కొనసాగుతున్న సమయంలో ప్రజా రవాణా ద్వారా ఇంధనం పొదుపు చేయొచ్చని ఆర్టీసీ తెలుపుతోందన్నారు. ప్రయాణికులను ఆర్టీసీ వైపు మళ్లించేందుకు తెలంగాణ ఆర్టీసీ రాయితీ ప్రకటించింది. ఇక హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ డీలక్స్ బస్సులో టికెట్పై 30% డిస్కౌంట్ ఉంటుందన్నారు. పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరకుండా ప్రజా రవాణా ఉపయోగించండని సిటీ ప్రజలను నాగిరెడ్డి కోరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్. తెలంగాణ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఒక ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిణామాలు ఇంకా కొనసాగుతున్న సమయంలో దేశంలో ఆ యుద్ధ ప్రభావం కొనసాగుతుంది. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర భారీ స్థాయిలో క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎక్కువ గంటల తరబడి ఆ క్యూ లైన్ లో నిలబడి పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణలో రోజువారీగా కొనసాగుతున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలో తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకి కొన్ని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా సొంత వాహనాలను వదిలి ప్రజా రవాణా అంటే తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి అంటూ కూడా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్యూ లైన్ లో నిలబడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఇంధన పొదుపు ఇలాంటి సమయంలో అంటే యుద్ధం పరిణామాలు కొనసాగుతున్న సమయంలో ఇంధనం ఆదా కూడా చేయొచ్చని కూడా ఆర్టీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. దీంతో పాటు కాలుష్య నివారణకు కూడా ప్రజా రవాణా ద్వారా వెళ్లడం వల్ల కాలుష్యాన్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతామని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని కూడా ఆర్టీసీ ప్రజలను కోరింది. ఇదే విధంగా ప్రయాణికులను ఆర్టీసీ వైపు మళ్లించేందుకు కొన్ని డిస్కౌంట్ ను కూడా ఆర్టీసీ ప్రకటించింది. మెట్రో డీలక్స్ మెట్రో ఏసీ బస్సుల్లో 30% డిస్కౌంట్ కల్పిస్తున్నామని కూడా ఆర్టీసీ తెలిపింది. అంటే టికెట్ మీద ఇక నుంచి 30% డిస్కౌంట్ ప్రయాణికుడికి అందనుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు దాదాపు 90 లక్షల పైగా వాహనాలు అంటే 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ ఇవన్నీ చూసుకుంటే 90 లక్షల పైగా వాహనాలు ప్రతిరోజు రోడ్డు ఎక్కుతున్నాయి. దీనికి ఎక్కువ స్థాయిలో పెట్రోల్ డీజిల్ అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతం పెట్రోల్ కొరత కొనసాగుతున్న సమయంలో ప్రజా రవాణా వైపు కనుక ప్రయాణికులు మళ్ళితే అది ఇంధన ఆదాయం చేయడంతో పాటు వాళ్ళ సమయాన్ని కూడా వృధా కాకుండా చూస్తుందని కూడా ఆర్టీసీ ప్రజలకు కోరుతుంది. అదేవిధంగా ప్రజలకు అందుబాటులోనే బస్సులను అన్నింటినీ కూడా ఉంచుతున్నామని ఆర్టీసీ తెలుపుతోంది. భవాని. థ్యాంక్ యూ విశాల్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.